సామాన్యుల చుట్టమట ఈ చట్టం. చూడాలి మరి ఏందో ఈ చట్టం. నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం. 24 లక్షల ఎకరాల ఎసెండ్ భూముల్లోని అర్హులకి పట్టాలు. కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్స్. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల వ్యవస్థ. ఆర్ఓఆర్ చట్టంలో అనేక కొత్త అంశాలంటూ మొన్న కూడా మనం చూసుకున్నాం. ఇది ఆర్ఓఆర్ కొత్త చట్టానికి సంబంధించిందే. అయితే ఇక్కడ ఒక 2 ఉదాహరణలు ఇచ్చిండ్రు, ఏందో చూడండి. దాన్ని బట్టి మనకు అసలు ఈ న్యాయ సహాయ వ్యవస్థ ఎంత ఉపయోగపడుతుందో చూద్దాం. లాలయ్య నిరుపేద రైతు. ఎకరా ఇనాం భూమి ఉన్నది. ఇనాం భూమి అంటే తెలుసు కదా. సో ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. 2017 సెప్టెంబర్ ముందు వరకు పట్టా పాస్ పుస్తకం ఉంది. 2017 ముందు ఆయనకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది. భూదస్త్రాల ప్రక్షాళన ఆ తర్వాత వచ్చిన ఆర్ఓఆర్ చట్టంతో కొత్త పాస్ పుస్తకం రాలే ఆయనకు. ఇనాం భూమి కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి పట్టా పాస్ బుక్ 2017 తర్వాత కొత్త దాంట్లో పట్టా పాస్ బుక్ రాలే. కనీసం ధరణిలో పేరు భూమి వివరాలు కూడా లేవు. వాటి కోసం ఇన్నేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. ఇప్పుడు కొత్త చట్టంతో ఇక జిల్లా స్థాయిలోనే పాస్ పుస్తకం అందే అవకాశం ఏర్పడిందంటూ ఈ అవకాశం వస్తుంది. ఇనాం భూమికి పాస్ బుక్ ఆపేసిరు గతంలో ఆ కొత్త చట్టంతో. ఈ చట్టంతో మాకు వచ్చేస్తాయని చెప్తూ ఆయన ఉదాహరణ లాలయ్య పేరు పెట్టిరు. మడెప్ప అనే రైతు తన పేరుపై నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాసిచ్చినందుకు అధికారులు 2019లో ఆయనకు చెందిన 4 ఎకరాల 30 గుంటలను కూడా ధరణి నుంచి తొలగించి వేరే వారి పేరుపై చేర్చారు. అయితే ఆయన పేరు మీద వచ్చినటువంటి అదనపు విస్తీర్ణం 20 గుంటలో 30 గుంటలో 40 గుంటలో ఎక్స్ట్రా పడ్డదని చెప్పి కనుక ఆయన కంప్లైంట్ ఇస్తే ఆ తొలగించాల్సింది కాకుండా పూర్తిగా ఈయన భూమిని కూడా అటే రాసిరట. ఇప్పుడు ఎంత ఎట్లా ఉంది చూడు. 4 ఎకరాల 30 గుంటలు కూడా ధరణి నుంచి తొలగించి వేరే వారి పేరుని చేర్చారు. తిరిగి ఆయన ఖాతాలో చేర్చడానికి పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడంతో, గతంలో ఈ ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల, ఈ ఎడిట్ అనేది చేసేది లేకపోవడం వల్ల ఇప్పటిదాకా సాధ్యపడలేదు. అందుకే ఒకరి భూమి ఇంకొకరి పేర్ల మీద ఉన్నది, దాన్ని మార్చుకుందామంటే ఇప్పటిదాకా లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని ఇక దాని గురించి గొప్ప పనే చెప్తా ఉన్నారు. వాళ్ళు మంచి పనే చేస్తా ఉన్నారని చెప్పి ఈ వార్త వచ్చింది.